Bye.
పిల్లలు బాగున్నారా? ఇది ఎన్నో రోజునా? ఇంకెన్ని రోజులు ఉంది? ఎన్ని రోజులు అయిపోయింది? మంచిగా ఉందా? బాగా అనిపిస్తుంది అయిపోతుంటే? బాగా అనిపిస్తుంది కదా నీళ్ళు అయిపోతుంటే? అవునా కాదు? ప్రార్థన చేసుకున్నావా? మోకరించండి. 1 2 3 అన్నట్టు ఏం చేయాలి? అందులో ఏమన్నారు ఇందాక? మోకాలు కిందేసి కొట్టండి అన్నారు కదా? ఏమన్నారు? మోకరించాలి. 1 2 3 కడుమేయాలి. దాకంటే అందరూ కడుమేయాలి. ఇంకా కళ్ళు చేశారు. కళ్ళు మీరే ఇంకా కళ్ళు మూసినాకే ప్రారంభం. చూసారు అందరా? కళ్ళు విన్నా పరిశుద్ధమైన పోకుండా నీరు కట్టి ఫలింపచేయండి తండ్రి. చిన్న హృదయాల్లో మీరు నండి తండ్రి. ప్రభావానికి స్తోత్రాలు. ప్రభావాన్ని చేయి గ్రహించే మనసు ప్రభావాన్ని గ్రహించండి. ప్రభావానికి స్తోత్రాలు. ఎంతో బలహీనరాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బలపరచండి తండ్రి. నా కవిత్రాన్ని కొట్టివేయండి ప్రభావ. మీ తనములే మీ చిత్తమే మీ ఉద్దేశాలే నా పట్ల నెరవేర్చుకు రావాల్సిందిగా ప్రార్థిస్తుంది. ఇచ్చిన సమయంలో సాధ్యపడి ఘనమైన నామములు స్తుతించి ప్రార్థించి వేడుకొచ్చు నా తండ్రి. పొద్దున ఏం చేస్తున్నారు నాన్న? పొద్దున ఏం చేస్తున్నారు? అక్క ఏం చెప్పాను పొద్దున? చెప్తారా? లెసన్ ఏం చెప్తారా? ఇంకా వదిలిపెట్టినా చెప్పాలా? ఏం చేస్తున్నారు పొద్దున? నేను వెళ్ళి అక్కడికి అడుగుతున్నా. ఏం చేస్తున్నా స్వీటీ? ఇంకా యాయి ఒకటే నాకు చెప్పింది. ఎవరి గురించి చెప్పారా? ఇంకా ఎవరి గురించి చెప్పారు? ఇంకా అక్క యాయి ఒకటేనా? ఏం చేసింది యాయిలు? ఏం చేసింది నా యాయిలు? యాయిలు ఏం చేసిండు? ఆయనకు వచ్చినటువంటి కష్టాల్లో బాధల్లో ఎవరి దగ్గరికి వచ్చిండు? మనుషులను ఆశ్రయించిందా? దేవుని ఆశ్రయించిందా? దేవుని ఆశ్రయించింది కదా. అయితే దేవుని ఆశ్రయించడం ద్వారా ఆయనకి తత్ఫలం ఉందా లేకపోతే నిస్సహాయ స్థితిలో ఉందా? చెప్పాలి. ఆయన కుమార్తె బ్రతికింది కదా. మరి మీరు కూడా మీరు ఏం నేర్చుకున్నారు ఆ లెసన్ ద్వారా? మీరు కూడా అన్ని విషయాల్లో దేవుణ్ణి ఆశ్రయించాలి. అప్పుడే దేవుడు మనకి సహాయం చేస్తాడు. మరి ఈ రోజు కూడా మనం ఒక లెసన్ నేర్చుకున్నాం వద్దా? చెప్పాలా? కంఠవాక్యం నేర్చుకున్నారా? ఉదయం కంఠవాక్యం ఏం చెప్పండి. అక్క ఏం చెప్పారు కంఠవాక్యం? చెప్పండి. కంఠవాక్యం ఎప్పుడు నేర్చుకోవట్లేదు.
మంచిగా నేర్చుకోవాలి మంచి వాక్యాలండి. వెరీ గుడ్, అటు చెప్పాలి. అన్ని కట్టలకే మీరు అటు చెప్పాలి. సరే కూర్చోండి, కూర్చో. అయితే మనం ఈరోజు ఏం నేర్చుకున్నామంటే విత్తువాడు మరియు విత్తనములు. ఏంటో చెప్పండి. విత్తువాడు మరియు విత్తనములు. తెలుసా మీకు? విత్తువాడు అంటే ఏంటి తెలుసా? పొలము, చేదు అవన్నీ తెలుసు కదా. చేదు ఏం చేస్తారు? విత్తనాలు విత్తాలంటే ఏం చేస్తారు నాన్న? ఏం చేస్తారు? విత్తనాలు విత్తాలంటే ఆ చేనంతా మంచిగా రాళ్ళు అవన్నీ తీసేసి చెత్త తీసేసి ఇంకేం చేస్తారు? ఆ ముళ్ళు ఉన్నటువంటి ముళ్ళన్నీ తీసేసి ఎంత నీట్గా చేస్తారు కదా విత్తనాలు విత్తాలంటే. అయితే ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా పాట, ఆ పాటలోనే ఉంది మీకు లెసన్. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు మంచి మన లెసన్ వినాలి. అందరు నాకే చూడండి, ఎవరు మాట వాళ్ళు మాట్లాడుతున్నారు. అందరు నాకే చూడాలి. అయితే లెసన్ పేరు నేను తర్వాత అడుగుతా. ఇప్పుడు చెప్పండి, లెసన్ పేరు ఏం చెప్పండి? విత్తువాడు విత్తనములు. విత్తువాడు మరియు విత్తనములు. అయితే విత్తువాడు అంటే ఒక రైతు. అర్థమవుతుందా? విత్తువాడు అంటే ఎవరు? ఒక రైతు. అయితే ఈ లోకంలో యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమైతే వచ్చింది అంటే యేసయ్య అన్ని తిరుగుతూ వచ్చింది కదా. పొద్దున ఏ ఊరు పోయిందని మనం విన్నాము? కపెర్నహూము పోయిండు కదా. ఎక్కడికి వెళ్ళింది ఉదయం? కపెర్నహూము. అయితే అట్లనే యేసయ్య అంట ఈ లోకంలో ఉన్నప్పుడు అన్ని ఊర్లు తిరుగుతా ఉన్నంట. తిరుగుకుండా గుంటోళ్ళని గుడ్డోళ్ళని బాగు చేయడము, కళ్ళు లేనోళ్ళని కాళ్ళు లేనోళ్ళని అందరినీ స్వస్థపరచడము అట్లా చేస్తా ఉన్నంట. మళ్ళీ చేసుకుంటా ఇంకేం చేస్తాడంటే అందరినీ వాక్యం బోధించడము, ఉపమానాలు చెప్పటము. ఉపమానాలు అంటే ఏంటి నాన్న? జాని ఉపమానాలు అంటే ఏంటి? చిన్న చిన్న కథలు చెప్పటము. అవన్నీ ఎవరు చేస్తున్నారు? యేసయ్య చేస్తాడంట. అయితే ఏం చేస్తూ వచ్చిందంటే యేసయ్య ఒకరోజు ఒక నది దగ్గరికి, సముద్రం దగ్గరికి యేసయ్య వెళుతూ వచ్చింది. ఆ సముద్రం దగ్గరికి వెళ్ళగానే ఆయన పక్కన అందరు ఉన్నారా? శిష్యులు ఇంకెవరు లేకుండా ఉన్నారా? శిష్యులు ఎంతో మంది ఉన్నారు. శిష్యులే కాదు, ఇంకెవరు ఉన్నారు? గొప్ప జనసమూహం ముందు వచ్చింది. ఎవరున్నారు నాన్న? జనసమూహం. ఈ జనసమూహం అందరూ ఎందుకు వస్తున్నారు ఆయన దగ్గరికి? ఆయన దగ్గర మేలు కొనుక్కోవడానికి వస్తున్నారు కదా. కళ్ళు లేని వాళ్ళకి దేవుడు కళ్ళు ఇస్తాడు, చేతులు లేని వాళ్ళకి, కాళ్ళు లేని వాళ్ళకి, నోరు లేని వాళ్ళకి అన్ని స్వస్థపరుస్తుంటే అందరూ జనసమూహం అంతా ఎవరితో ఉంటున్నారు? యేసయ్యతోనే ఉంటున్నారు. అర్థమవుతుందా పిల్లలు? ఎవరితో ఉంటున్నారు నాన్న? యేసయ్యతోనే ఉంటున్నారంట. అయితే ఆయన సరస్సు దగ్గరికి అక్కడ పోయి అక్కడ ఉండగానే అక్కడ ఒక దోణి ఉందన్నమాట. దోణి అంటే ఒక చిన్న పడవ ఉంటే ఆయన పోయి ఆ పడవలో కూర్చున్నట్ట యేసయ్య. ఆ పడవలో కూర్చోగానే అందరూ ఆయన దగ్గరకు వచ్చి ఇప్పుడు ఏం చెప్తున్నారు యేసయ్య, ఇప్పుడు ఏం చెప్తున్నారు అని అందరూ వింటున్నారంట. ఆయన ఏం చెప్తారో ఆయన మాటలు విందాము అని అందరూ ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర వింటా ఉన్నారంట. అయితే యేసయ్య ఏం తీసుకొచ్చిందంటే ఒక ఉపమానం చెప్పిందంట. అంటే ఒక స్టోరీ చెప్పింది ఆయనకి. ఎవరు చెప్పింది? యేసయ్య శిష్యులకి, జన సమూహానికి ఒక స్టోరీ చెప్పిండు. ఆ స్టోరీయే విత్తనములు మరియు విత్తువాడు మరియు విత్తనములు. అయితే ఏం చెప్పిందంటే యేసయ్య ఒక ఆయన రైతు ఉన్నాడు అనమాట. ఎవరున్నారు నాన్న? రైతు అంటే ఆ యొక్క విత్తనాలు ఇచ్చేక ఆయన. అయితే ఆయన ఏం చేస్తూ వచ్చిందంటే ఆయన మంచిగా చేదు శుభ్రం చేస్తూ ఆయన మంచిగా శుభ్రం చేసి చూడండి. చూస్తారా రైతుని? నేనెవరు నాయన? రైతు. ఆయన ఏం చేస్తూ వచ్చిందంటే చేనంతా పొలం అంతా శుభ్రం చేసి నీట్గా ఆ యొక్క విత్తనాలు విత్తాలని
చేను దగ్గరికి వెళ్తూ వచ్చిండు. చూడండి, పని చేస్తుందా, ఏం చేస్తుండ ఆయన? పొలం దగ్గరికి వెళ్ళిండు. వెళ్ళినాక ఆయన మంచిగా విత్తనాలు విత్తడానికి అంతా తయారు చేసి, పొలం ఎట్లుంది, నీట్గా ఉందా లేకపోతే పిచ్చి పిచ్చిగుందా? నీట్గా ఉంది కదా. పొలంలో రాళ్ళు కానీ ఇంకా ముళ్ళు కానీ పిచ్చి పిచ్చి ఏమీ లేకుండా ఎంత నీట్గా ఉందో చూడండి. అయితే దేని చేసిండు ఈ పొలాన్ని? ఇట్లా దేని చేసిండు? దేని చేసిండానా? విత్తనాలు వేయడానికి చేసిందనమాట. అయితే అంతా తయారు చేసినాక ఆయన ఇంటికి వెళ్ళి విత్తనాలు చూడండి, కనబడుతుందా? ఇగో విత్తనాలు విత్తడానికి వస్తా ఉన్నారనమాట. ఎక్కడికి వస్తున్నారా? విత్తనాలు తీసుకొని పొలం దగ్గరికి వస్తా ఉన్నారు. దేనికి? ఈ పొలంలో ఆయన విత్తనాలు వేయడానికి వస్తా ఉన్నారనమాట. వచ్చి ఈ యొక్క స్టోరీ అంతా ఎవరు చెప్తున్నారు? యేసయ్య అక్కడ కూర్చున్నటువంటి శిష్యులతో, జన సమూహంతో చెప్తా ఉన్నారు. ఎవరు చెప్తున్నారు? యేసయ్య. అయితే ఆయన విత్తనాలు తీసుకొని వచ్చింది కదా. ఇక్కడ విత్తనాలు తీసుకొని వచ్చినాక ఈ విత్తనాలన్నీ ఏం చేయాలి అన్న? ఎక్కడ వేయాలి విత్తనాలన్నీ? పొలంలో వేయాలి కదా. చూడండి, ఈ విత్తనాలన్నీ ఎక్కడ వేస్తానంటే చూడండి, చల్లుతుందా పొలంలో? చల్లుతుందా చల్లట్లేదా? చూడండి, చల్లుకుంటే ఏం చేస్తున్నాయి? పొలంలో పడుకున్నా ఎక్కడ పడి? కొన్ని త్రోవ పక్కన పడి. ఎక్కడ పడి అమ్మా? కొన్ని త్రోవ పక్కన పడి. త్రోవ పక్కన పడితే అవి ఏం చేస్తున్నాయి? త్రోవ పక్కన పడే విత్తనాలు పక్షులు వచ్చి కనబడుతున్నాయి. పక్షులు వచ్చి ఆ యొక్క విత్తనాల్ని తింటా ఉన్నాయి. అప్పుడు మంచిగా మొలుస్తాయా? రైతుకి నష్టమా లాభమా? నష్టం కదా. ఆ యొక్క విత్తనాలన్నీ ఏం చేస్తున్నాయి? పక్షులు వచ్చి తింటున్నాయి అన్నమాట. అయ్యో చూడండి, పక్షులు ఇక్కడ ఇంకా దగ్గర ఉన్నాయి. కనబడుతున్నాయి అందరికి. ఈ యొక్క పక్షులన్నీ వచ్చి తింటున్నాయి. అయ్యో అప్పుడు రైతు ఏం చేస్తారన్నమాట? బాధపడ్డారన్నమాట. మళ్ళీ ఏం చేసిండు? సరేలే పక్షులు తినేదని మళ్ళీ కొన్ని విత్తనాలు తీసుకోడు. ఏం చేసిందానా? మళ్ళీ కొన్ని విత్తనాలు తీసుకొని ఏం చేస్తూ వచ్చిందంటే మళ్ళీ ఆయన పొలంలో చల్లుతూనే ఉండు. ఏం చేస్తున్నానా? పొలంలో చల్లుతా ఉండు. చల్లుతుంటే అవి ఎక్కడ పడ్డాయి అన్నమాట? ఇవి రాతి నేల. ఎక్కడ పడ్డాయినా? ఇదంతా రాళ్ళు అన్నమాట. కనబడుతున్నాయా రాళ్ళు మీకు? చూడండి, అక్కడక్కడ రాళ్ళు మధ్యలో విత్తనాలు కనబడుతున్నాయా? ఇదంతా రాతి నేల అనమాట. ఈ రాతి నేలలో ఈ విత్తనాలు పడితే, రాతి నేల మీద విత్తనాలు పడితే మంచిగా మొలుస్తాయా? ఏమైంది కదా. అవి అక్కడక్కడ కొంచెం మొలిసినాయి కానీ ఏమైతేనా వాటికి వేరు లేదు ఉంది. ఆ రాయి మీద ఇప్పుడు మనం ఏదైనా పొలం చెట్టు వేయాలనుకోండి, వాటికి ఏముండాలి? వేరు ఉండాలి. ఇంకేముండాలి? మంచిగా నేల బాగుందా లేదా అని మంచిగా తవ్వుతాం, ఎరువు వేస్తాం, లేకపోతే మంచిగా రాళ్ళ మీద వేస్తాం. మనం ఏదైనా చెట్టు వేయాలంటే వేయం కదా. అయితే ఇక్కడ కొన్ని విత్తనాలంట రాళ్ళ మీద పడ్డాయంట. చూడండి, ఏమేమైంది? మొలిసినాయి కానీ వాటికి వేరు లేదు. ఏమైంది? వచ్చినాయి ఎండిపోయింది. ఏమైంది నాన్న? చూడండి, ఇక్కడ పూర్తిగా రాళ్ళ మీద పడ్డాయి. తర్వాత ఇక్కడ కొంచెం అక్కడక్కడ కొంచెం మొలిసినాయి కానీ ఏమైతే వచ్చినాయి? ఎండిపోయినాయి అన్నమాట. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు మంచిగా రైతుకి ఎట్లుంటుంది? బాధపడ్డారు కదా రైతు. అవి ఏం చేసినాయి? మొలకపోతే ఆయనకి నష్టమా మా యొక్క విత్తనాలన్నీ? నష్టం కదా. అయితే అక్కడ కూడా ఏం చేసుకోవచ్చుంటే కొన్ని రాతి నేల మీద పడి విత్తనాలు మొలవలేనమాట. అయితే ఇంకా కొన్ని విత్తనాలు ఏం చేసుకోవచ్చున్నారంటే ఆయన మళ్ళీ చల్లుతా ముందు ఫస్ట్ ఎక్కడ పడ్డాయినా? త్రోవ పక్కన పడ్డాయి. అవి ఏం చేసుకోవచ్చుని? వెరీ గుడ్. ఏం చేసింది నాన్న? పక్షులు తిని మళ్ళీ కొన్ని విత్తనాలు తీర్చాలి. ఇంకా ఎక్కడ పడ్డాయి? రాతి నేల మీద పడ్డాయి. మరి అవి మనుషునియా? మొలలా ఏం లేవు, వాటికి వేరు లేదు. మళ్ళీ ఆ రాతి నేల మీద ఇట్లనే ఇప్పుడు బయట ఎండ వస్తుంది కదా, అట్లనే ఎండ వస్తుంటే ఏమైతే ఎండిపోతున్నాయి. వేరు లేదు కాబట్టి ఈజీగా ఎండిపోతున్నాయి. కాబట్టి మళ్ళీ సరే రైతు మళ్ళీ కొన్ని విత్తనాలు తీసుకొని మళ్ళీ చల్లిందనమాట. ఎక్కడ చల్లింది నాన్న? కొన్ని మళ్ళీ పొలంలో చల్లితే అవి కొన్ని ఎక్కడ పడ్డాయి అన్నమాట? ముళ్ళ తుప్పల్లో పడ్డాయి. ఎక్కడ పడ్డాయి అమ్మా? చూడండి, ఎక్కడ పడ్డాయి? ఇవన్నీ ముళ్ళ తుప్పలు. ముళ్ళ తుప్పల్లో పడి
ముళ్ళ తొక్కలో పడితే మంచిగా ఎదుగుతాయా, మంచిగా ఫలించుతాయా, అభివృద్ధి చెందుతాయా కదా? అభివృద్ధి చెందవు, ఫలించవు. ముళ్ళ తొక్కలో పడితే ఏమైందంటే ఆ యొక్క ముళ్ళ చెట్లన్నీ ఎదిగి ఏమైతే ఆ యొక్క మంచి విత్తనాన్ని చంపేస్తాయి, లేకపోతే ఆ ముళ్ళ తొక్కలు ఎదిగి వాటిని అణిచివేస్తాయి అన్నమాట. ఆ మంచి చెట్లని ఎదగనియో. కాబట్టి ఇక్కడ ఏమైనా ఈ యొక్క ముళ్ళ చెట్లన్నీ ఎదిగినాయా ఎక్కడి చెప్పండి కదా? ఈ యొక్క ముళ్ళ తొక్కలు ఎదిగినాయి, ఆ యొక్క విత్తనాల్ని ఎదగనీయకుండా చేసి కొంచెం ఎదిగినా కానీ అవి ఎట్లున్నాయి అంటే ముళ్ళ తొక్కలు ఎదిగి వాటిని అణిచివేస్తూ వచ్చినాయి కదా? అర్థమవుతుందా? ఇప్పుడు ఎక్కడ ఫస్ట్ కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయినా ద్రోవ పక్కన పడ్డాయి, ఇంకొన్ని విత్తనాలు రాతి నేల పడ్డాయి, ఇంకొన్ని విత్తనాలు ముళ్ళ తుప్పల్లో పడ్డాయి. మరి ముళ్ళ తుప్పల్లో పడ్డాయి కానీ అవి ఏం చేస్తూ వచ్చినాయి? ఆ ముళ్ళ తుప్పలు ఎదిగి వాటిని అణిచివేసినాయి. ఇంకా అప్పుడు మరి రైతు ఏం చేస్తాడు? మంచిగా హ్యాపీగా ఉంటాడా లేకపోతే బాధపడతాడా? బాధ కదా రైతుకి. ఆ యొక్క విత్తనాలు విత్తడానికి ఆ యొక్క పొలం ఎంతో కష్టపడి పొలం వేసిండు, ఆ యొక్క రాళ్ళని చేలు ఎంతో శుభ్రపరుస్తూ వచ్చింది కానీ ఫలితం లేకుండా పోయింది. అయితే మళ్ళీ కొన్ని విత్తనాలు తీసుకున్నా అనమాట. మళ్ళీ కొన్ని విత్తనాలు తీసుకుని చూడండి ఆయన ఏం చేస్తూ వచ్చిందంటే కొన్ని విత్తనాలు మళ్ళీ చల్లితే అవి ఏం చేస్తూ వచ్చినాయి? మంచిగా ములిసినాయి అనమాట. చూడండి ఇగో చూడండి కనబడుతుందా? మంచిగా ములిసి ఎట్లా వచ్చినాయి? మంచిగా ఏంటి వచ్చినాయి? ఆహారం వచ్చింది కదా? ఇవి మంచిగా ఎదిగి ఎట్లా ఫలించినాయి? 30 30 60 100 ఫలించినాయి అన్నమాట. చూడండి ఎట్లా పెద్దగా అయిపోయినాయి. పెద్దగా అయినా అట్లా చిన్నగా ఉన్నాయా? మరి ఇవన్నీ త్రోవ పక్కన పడిని, రాజనేలో పడిని, మరి ఇవన్నీ ఎట్లున్నాయి? ముళ్ళ పొదల్లో పడిని. ఇవన్నీ కొన్ని అణిగిపోయినాయి, కొన్ని పక్షులు తిన్నాయి, కొన్ని రాతి నేల పడి వేరు లేక ఎండిపోయినాయి. ఇవైతే మంచిగా ఫలించినాయి కదా? అయితే ఇదంతా యేసయ్య ఎవరికి చెప్తా ఉందంటే, ఎవరికి చెప్తానని చెప్పిన శిష్యులకి, జన సమూహానికి. ఇవంతా ఈ స్టోరీ అంతా శిష్యులకి, జన సమూహానికి చెప్పినాక వీళ్ళు ఏం అడుగుతూ వచ్చినారంటే, యేసయ్య అవును మరి ఈ యొక్క విత్తనాలన్నీ ఇట్లా వేసినారు కానీ వాటి వల్ల మాకేం ప్రయోజనం, మరి ఈ స్టోరీ మాకెందుకు చెప్తాను అని ఎవరు అడిగారు? వీళ్ళంతా శిష్యులు ఇంకా అనేక మంది జన సమూహము యేసయ్యని అడుగుతున్నారు. ఆ యొక్క కొండ దగ్గర కూర్చొని ఏమడుగుతున్నారు? నాన్న యేసయ్యని అక్కడ కూర్చున్నారు కదా, శిష్యులు ఉన్నారు, ఇంకా జన సమూహము కూర్చున్నారు. అయితే యేసయ్య వాళ్ళకేం చెప్తూ వచ్చిందంటే, నేను చెప్తా మీరు వినండి అని, మీరు గ్రహించాలి అని. మీరందరూ నా దగ్గర ఉన్నారు కానీ మీ హృదయం నాకు దూరంగా ఉంది, అందుకే నేను యొక్క ఉపమానం మీతో చెప్పాల్సి వచ్చిందని. యేసయ్య ఏం చేస్తూ వచ్చిందంటే, ఫస్ట్ కొన్ని విత్తనాలు ఏం చేసిందానా ఆయన విత్తినప్పుడు ఎక్కడ పడ్డాయి? ఆ విత్తనాలు పక్షులు వచ్చి తిన్నాయి కదా? అయితే నేను కూడా ఎంతో వాక్యం చెప్తాను మీకు, ఎంతో మీకు అన్ని బాగు చేస్తున్నా, కుంటోళ్ళని బాగు చేస్తున్నా, గుడ్డోళ్ళని బాగు చేస్తున్నా, కానీ నేను చెప్పినప్పుడు వింటున్నారు కానీ అవి ఏంటంటే దేనితో సమానం అంటే వాక్యము పక్షులు వచ్చి ఆ విత్తనాలు పక్షులు వచ్చి ఎత్తుకొని పోయిన రీతిగా నేను ఎంత చెప్పినా కానీ మీరు వింటున్నారు కానీ శత్రువు మీ మధ్యన పనిచేస్తుంది. శత్రువు వచ్చి నేను చెప్పినటువంటి వాక్యాన్ని అంతా ఎత్తుకొని పోతుంది అని ఎవరు చెప్పారు నాన్న? ఇదంతా యేసయ్య ఎవరికి చెప్పిండు? ఆ యొక్క జన సమూహానికి చెప్తూ వచ్చింది అనమాట. మరి ఇప్పుడు ఆ పక్షులు ఏ రీతిగా వచ్చి ఆ యొక్క విత్తనాలను ఎత్తుకొని వెళ్ళిపోయి వచ్చినాయో, మరి మనం కూడా ఇక్కడ ఆంటీ వాళ్ళు, అక్కోళ్ళు, అంకులోళ్ళు అందరూ చెప్తుంటే వాక్యం మంచిగా శ్రద్ధగా అంత చున్నీలు వేసుకొని మంచిగా చేతులు కట్టుకొని అంత మంచిగా వింటాం కానీ ఏం చేస్తామన్నమాట? ఇప్పుడు ఆ డోర్ దాటంగానే మంచిగా మనం పక్షులు ఆ విత్తనాలు తిని ఎగిరిపోయినట్టు మనం ఎంత వాక్యం విన్నా ఇక్కడ రకరకాల తీర్మానాలు చేసుకుంటాం కానీ మనం ఏం చేస్తాం? ఆ యొక్క డోర్ దాటంగానే మనం ఏం చేస్తాం? మర్చిపోతాం అనమాట. ఆ యొక్క విత్తనాలు పక్షి తిన్న రీతిగా మనం కూడా శత్రువు వచ్చి, దుష్టులు వచ్చి సాతానికి మనం చోటిస్తాం. సాతానికి చోటు ఇవ్వమంటే ఏంది? మీరేం చేస్తారు? సాతానికి చోటు ఇవ్వమంటే ఏం చేస్తారు చెప్పండి? చిన్న చిన్న విషయాలే
మీరు ప్రార్థన చేసుకోకపోయినా అది సాతానికి చోటించినట్టే, బైబిల్ చదువుకోకపోయినా అది సాతానికి చోటించినట్టే. ఇక్కడ చేయెత్తుతారు, ప్రార్థన చేసుకుంటారు, లేకపోతే తీర్మానం చేసుకుని చేయెత్తుతారు, కానీ దాన్ని నిలబెట్టుకుంటారా? నిలబెట్టుకోరు కదా. అయితే అప్పుడు పక్షులు వచ్చి తిన్నదాని కింద శత్రువులు ఎత్తుకొని పోయినట్లే అన్నమాట. మరి ఇంకొన్ని విత్తనాలు ఏం చేసుకోవచ్చారు చెప్పండి నాన్న? ఇంకొన్ని విత్తనాలు ఏం చేసుకొచ్చినారు? రాతి నేల మీద పడుతూ వచ్చినాయి కదా. మరి ఆ రాతి నేల మీద పడ్డ విత్తనాలు ఏంటి అంటే, రాతి నేల మీద పడ్డ విత్తనాలు మనం కూడా ఇక్కడ అన్ని వాక్యాలు అంతా మంచిగా వింటాం, అన్ని తీర్మానాలు చేసుకుంటాం, నేను రక్షణ అంటాం. కానీ బయటికి పోయినాక మనకి ఏదైనా శ్రమ కానీ, బాధ కానీ, హింస కానీ, లేకపోతే మమ్మీ డాడీ తిట్టినా కానీ, కొట్టినా కానీ మనం ఏం చేస్తాం? సండే స్కూల్ అనుకో, నేను లీడర్స్ అనుకో, నువ్వు నన్ను కొట్టినోగా, నన్ను తిట్టినోగా, లేకపోతే నాకు అది పెట్టలేదుగా అంతా ఇక్కడ వింటాం. ఇక్కడ నుంచి మంచిగా అంకులాంటి వాళ్ళందరూ ప్రేజలు చెప్పి మంచిగా అన్ని ఇంటి దాకా బాగానే ఉంటాం కదా. కాకపోతే మనకేం లేదనమాట, వేరు లేదు. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించాలి, ప్రభా నేను రక్షణ పడ్డా, ప్రభా లేకపోతే నేను తీర్మానం చేసుకున్న మమ్మీ డాడీకి ఎదురు తిరగకుండా నేను రోజు ప్రార్థన చేసుకునేటట్టు మీరే నాకు సహాయం చేయండి ప్రభు అని మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. అప్పుడే మన దగ్గర విత్తనం అనగా వాక్యము కదా. విత్తనం అంటే ఏంటది నాన్న? వాక్యం. ఇప్పుడు నేను చెప్తాను అనుకోండి స్టోరీ, అది మీరు విని మంచిగా ప్రార్థన చేసుకొని మమ్మీ డాడీ మాట విని, ఇక్కడ ఆంటీ ఓడు, అంకులోడు, అక్కోడు, అన్నోడు చెప్పిన మాట విన్నారనుకోండి, అదేంటి మీరు మంచిగా ఫలించినట్టు. అయితే మీరేం చేస్తారు? ఆ రాజు నేల మీద పడ్డ విత్తనాల ఇంటికి పోయి నాకు బాగానే ఉంటారు. ఆ తర్వాత మమ్మీ డాడీ చెప్పిన మాట వినకుండా, లేకపోతే వాళ్ళు ఏం చెప్పినా దొంగతనం చేయడం, చిన్న చిన్న మోసాలు చేయడం, లేకపోతే సండే స్కూల్ పోను, వీవేస్ పోనని వాళ్ళకి ఎదురు మాట్లాడటం. అదే ఏంటది? రాజు నేల మీద పడిన విత్తనాన్ని పోలిన జీవితం అన్నమాట. ఇంకొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి చెప్పండి నాన్న? ఎక్కడ పడ్డాయమ్మా? ముళ్ళ తొప్పల్లో పడ్డాయి కదా. మరి మనం కూడా ఏం చేస్తాం? ఇక్కడ అన్ని వింటాం, కానీ మనకి ఏదన్నా మన స్కూల్ పోయినప్పుడు, లేకపోతే ఒక విన్న వారం 2 వారాలు మంచిగా ఉంటాం, ప్రార్థన చేసుకుంటాం, బైబిల్ చదువుకుంటాం, రోజు నిర్వాహం చదువుకుంటాం, పడుకునేటప్పుడు లేచినప్పుడు ప్రార్థన చేసుకుంటాం, మేము రక్షణ పడడం అంటారు. కానీ మరి స్కూల్ పోయి 1 నెల 2 నెలలు కాగానే అంతా ఏమైతుంది? అది ఎగిరిపోయింది. అంటే మీ యొక్క లోకానుసారమైనటువంటి లోకంలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ వాళ్ళంతా ఏం చేస్తారంటే, వాళ్ళని చూసి వాళ్ళ వేషాలు, భాషలు అవన్నీ చూసి మీరేం చేస్తారంటే, ఇదే బాగుందిలే, వాక్యం ఏం బాగుంది, 2 రోజులు వీడియోస్ జరిగింది అయిపోయిందిలే అని నేనేం చేస్తారు? మర్చిపోయి ఈ లోక స్నేహాన్ని మీరు ఎక్కువ ప్రేమించేటట్టు మీరుంటారు. మరి అప్పుడు అదే ఏంటంటే ముళ్ళ తుప్పలు ఎదిగి మీరు ఈ లోకంలో ఎక్కడైనా వాక్యాన్ని మీరు అణిచివేసినట్టు. మరి అప్పుడు శత్రువుకి చోటించినట్ట, యేసయ్యకి చోటించినట్ట? ఎవరికి చోటించినట్టు? మీ హృదయంలో శత్రువుకి చోటించినట్టు కదా. అప్పుడు ఏ ముళ్ళ తుప్పలు ఎదిగి వాటిని ఏం చేస్తే అణిచిపెడతాయి. మీరు విన్నటువంటి వాక్యాన్ని కూడా అవన్నీ ఏమైతే అంటే అణిగిపోయేట్లాగా ఉంటాయి. మరి మీరు అట్లా ఉండొచ్చా? ఉండకూడదు కదా. మీరేం చేయాలంటే రోజు ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, వీవేస్ అయిపోయినా కానీ, సండే స్కూల్ అయిపోయినా కానీ ఏం చేయాలంటే మీరు రోజు దినభాగం చదువుకోవాలి, అన్ని కంఠవాక్యాలు చెప్పాలా. అప్పుడే మీ యొక్క మీలో ఉన్నటువంటి యొక్క విత్తనం అనేటువంటి వాక్యము మీలో ఫలించినట్లు. మరి అరిగా ఎంతమంది ఉంటారు చెప్పండి నాన్న? ఎంతమంది ఉంటారు అట్లా? దేవుని వాక్యము విని ఫలించి అభివృద్ధి పొంది 30 అంతలు 100 అంతలుగా అభివృద్ధి పొందే వాళ్ళు ఉంటారా మీరు? అభివృద్ధి పొందడం అంటే ఏంటి? రోజు ప్రార్థన చేసుకోవడమే. మిమ్మల్ని ఏదో చేయమనట్లే. పెద్దవాళ్ళకైతే ఎన్నో కష్టాలు, బాధలు, శ్రమలు, హింసలు ఉంటాయి. కానీ మీకు చిన్న చిన్నయే ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, చిన్న చిన్న పెన్నులు దొంగతనాలు చేయకుండా ఉంటాం, స్కూల్లో మంచిగా ఉంటాం, ఇక్కడ సండే స్కూల్లోనైనా వీడియోస్లోనైనా మంచిగా ఉంటాం, ప్రార్థన చేసుకోవడం, ఇదే మీరు చేయాల్సింది కదా. కాబట్టి మీరేం చేయాలంటే దేవుని దగ్గర మంచి విత్తనాలు విత్తనటువంటి ఆ యొక్క రైతు ఏ రీతిగా మంచి నేలను విత్తాడో అట్లనే ప్రభు కూడా మన హృదయం అనేటువంటి పొలంలో ఆయన వేసిన ఇక్కడ కొన్ని విత్తనాలు మీ హృదయంలో వేసినప్పుడు ఈ యొక్క టీచర్స్ అందరూ, ఆంటీ వాళ్ళు,
అంకురులు వీళ్ళంతా ఎంతో కష్టపడి మీకేం చేస్తున్నారు? మీరు వాక్యం నేర్చుకోవాలని, ప్రార్థన చేసుకోవాలని ఎన్నో కష్టపడి ఎన్నో ఇక్కడ అన్ని సమకూరుస్తున్నారు కదా మీకు. అయితే మీరేం చేస్తున్నారు? పక్షులు వచ్చి ఎత్తుకొని పోయినది లేకపోతే రాతి నేల మీద పడి ఎండిపోయినట్లు ముళ్ళ తొక్కలో పడి అణిచిపోయినట్లు మీరేం చేస్తున్నారు? అవన్నీ వ్యర్థం చేసి అన్ని వాక్యం విడిచిపెట్టేవారుగా ఉంటున్నారు. మరి మీరు అట్లా ఉండొచ్చానా? ఉండకూడదు కదా. మంచి నేలను పడిన విత్తనాలు మీరేం చేయాలంటే రోజు ప్రార్థన చేసుకోవాలి, రోజు బైబిల్ చదువుకోవాలి, మమ్మీ డాడీ మాట వినాలి. మమ్మీ డాడీ వాళ్ళు ఏమనుకోవాలంటే అయ్యో మీ బెస్కు వచ్చినాక మంచిగా మారిండు, మంచిగా మాట వింటాడు, మా పాప మంచిగా మాట వింటుందా కానీ ఇక్కడ వచ్చి పిల్లలకి ఆంటీ వాళ్ళకి చెప్పాలన్నమాట. అప్పుడే మీరు మారినట్టు. అర్థమవుతుందా? మరి మీరు అట్లా ఇష్టపడతారా? చేయటంటే ఎంతమంది అట్లా దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారు? మంచి వాక్యము మన హృదయంలో పెట్టడం అంటే మన హృదయంలో దేవుని వాక్యం, ఆ వాక్యం ఆక్షేపించడం ఎప్పుడైతే ఆ యొక్క వాక్యము మన హృదయంలో ఫలించిందో అప్పుడే మనము దేవుని సన్నిధిలో మంచిగా ఉన్నట్టు. మీరు అట్లా ఉంటారా? మరి కంఠవాక్యం చూసుకున్నానా? కంఠవాక్యం మొదటి పేతురు, కంఠవాక్యం చూసుకున్నానా? మొదటి పేతురు మొదటి అధ్యాయం 22-23 కలిసి ఉన్నాయి. అయితే నేను చదువుతా. ఎక్కడి వరకు అంటే మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్య మూలంగా అక్షయ బీజం నుండి పుట్టిన వారు. అక్కడ వరకు మీరు నేర్చుకోండి. అంత చాలా పెద్దగా ఉంది కాబట్టి అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు వరకు మీరు నేర్చుకోవాలి. మొదటి పేతురు 1వ అధ్యాయం 23వ వచనం. మరి మీరంతా నేర్చుకుంటారా? మీరు చెప్పాలి అక్కోళ్ళకి, ఆంటీ వాళ్ళకి చెప్తారా కంఠవాక్యం? ఈ రోజుకి మీకు 4 లెసన్లు అయ్యాయి కదా. నిన్న 2 అయినాయి, ఈ రోజు 2 అయినాయి. 4 లెసన్లు, 4 కంఠవాక్యాలు. లెసన్ పేర్లు అన్ని నేర్చుకోవాలి, కంఠవాక్యాలు నేర్చుకోవాలి. నేర్చుకుంటారా? నేర్చుకుంటారా నాన్న? రెఫరెన్స్ చెప్పండి ఒకసారి. మొదటి పేతురు 1:23 చెప్తారా? కంఠవాక్యాలు రేపు అందరికి చెప్పాలా ఆంటీ వాళ్ళకి, సరేనా? ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. విని ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. 1 2 3 1 2 3. ప్రేమల తండ్రి, కృపాకరి ప్రేమల దేవ, పరిశుద్ధుని మా తండ్రి జ్ఞాపకం చేసుకుని మధ్యాహ్న కాలంలో మా తండ్రి అయినప్పుడు ఆశ్రయిస్తుందారా మీరు మైక్రోతో వచ్చినందుకు వదనాలు. ఇదిగో తండ్రి త్రోపకబడిన విత్తనం, రాతి నిలబడిన విత్తనం, ముళ్ళ బదలబడిన విత్తనం, మంచి నిలబడిన విత్తనం. ఇదిగో తండ్రి అయినప్పుడు త్రోపకబడిన విత్తనం తండ్రి ఏ విధంగా పక్షులు తండ్రి అయినప్పుడు పైన ఉంది కాబట్టి ఏ విధంగా అది తొక్కుడులో కనబడడంలో తండ్రి పక్షులు ఎత్తుకొని పోతుంది. రాత్రిలో ఉన్న విత్తనం తండ్రి ఏ విధంగా ఆ రాళ్ళు ఉన్నదన వేడికి ఆ యొక్క విత్తనం వెలగలేక అది ఎండిపోతూ వచ్చింది. ముళ్ళ పొదలు పడిన విత్తనం తండ్రి ఏ విధంగా తండ్రి అయినప్పుడు అక్కడ ముళ్ళ పొదలో ఆ విత్తనం పడింది, వెలిగింది కానీ ముళ్ళ పొదలు దాంతో పాటు ఎదురంలో ఆ విత్తనాన్ని నేను అణచివేస్తూ వచ్చింది. ఇదిగో నేను మంచి నిలబడిన విత్తనం నేను మా జీవితాల్లో కూడా ఆ విధంగా చిన్న బిడ్డల హృదయాల్లో తండ్రి ఏ విధంగా మరి 30 60 100 ఫలించే అనుభవంలో ఇదిగో తను మా యొక్క టీం కూడా తనని జ్ఞాపకం చేసుకొని ఏ విధంగా తను నేను ప్రభావి వేసి 4-15 సెలవిచ్చిన ప్రకారం ఎదుగో తండ్రి క్రీస్తు ప్రేమ కలిగి, సత్యం కలిగి, అన్ని విషయంలో క్రీస్తు వల్ల మనం ఎదుగుదమని వాగ్దానం చేపట్టుకొని ఆ విధంగా తండ్రి అయినా ఫలించే అనుభవంలోనికి మీరు తీసుకొచ్చి కృప చూపించి సహాయం చేసినవచ్చు. సమస్తాన్ని మీ చేతులు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. క్లాస్కి వెళ్ళండి అందరూ. మీ క్లాస్కి మీరు టీచర్స్ దగ్గరికి క్లాస్కి వెళ్ళండి.